తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కీలక సమావేశం జరుగుతుంది. ఎంపీ అభ్యర్థులకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బీ ఫామ్లను అందించారు. ఎన్నికల వ్యూహాలపై అభ్యర్థులు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలోనే తాను చేపట్టే బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై కేసీఆర్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కీలక సమావేశం జరుగుతుంది. ఎంపీ అభ్యర్థులకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బీ ఫామ్లను అందిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని లైవ్ లో మా పొలిటికల్ బ్యూరో రాములు అందిస్తారు. చెప్పండి రాములు. శిరీష, కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్లో మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో చాలా కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్న పార్లమెంటు అభ్యర్థులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్లు, దాదాపు 500 మంది ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు తదితరులు కూడా హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో బీఫారాల అభ్యర్థులకు బీఫామ్లు అందజేయడంతో పాటు ఎన్నికల నియమావళి ప్రకారం ఒక్కొక్క అభ్యర్థి 95 లక్షల రూపాయలు ఏదైతే ఎన్నికల ఖర్చు పెడతారో ఒక్కొక్క అభ్యర్థికి కూడా 95 లక్షల రూపాయల చెక్కును కూడా అందజేస్తారు. అయితే ఈ సమావేశం లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం దిశానిర్దేశం చేసే సమావేశం అయినప్పటికీ దేశ రాష్ట్ర రాజకీయాల పరిణామాలపై కూడా కేసీఆర్ వాళ్ళకి అందరికీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓవైపు 3వసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ ప్రధానిగా కావాలని చెప్పి బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు బీజేపీ అధికారంకి ఇచ్చారు. దేశాన్ని అదొక పాలు చేసిండు, ఆర్థిక వ్యవస్థను బస్టు పట్టించారని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విమర్శలు చేస్తూ రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అటు మోడీ, అటు రాహుల్ గాంధీ ఇద్దరు ఒకరికంటే ఒకరు ప్రధానికి కావాలని చెప్పి పోరాడుతుంటే ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ గళాన్ని, తెలంగాణ బలాన్ని వినిపించాలంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఈ సమయంలో ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, కేంద్రంలో బీజేపీ నేపథ్యంలో రాష్ట్రానికి రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఖచ్చితంగా హక్కుల కోసం పోరాడాలంటే బీఆర్ఎస్ పార్టీ సరైన పార్టీ అని చెప్పి ఓవైపు బీఆర్ఎస్ నేత చెప్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు కోసం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథి హాజరై కూడా ప్రసంగించారు. దాంతోపాటు చేవెలలో కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం, అదేవిధంగా మెదకులో వెంకట్రామరెడ్డి, జైరాబాద్లో గాలి అనిల్ కుమార్ల గెలుపు కోసం ఇప్పటికే ప్రజా ఆశీర్వాద సభల పేరుతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. దీనికి ఈ సభలకి కేసీఆర్ హాజరై తనదైన శైలిలో ఉపన్యాసం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఎలాంటి హామీలు అమలు చేయక ప్రజలను డైవర్షన్ చేసే స్కీములను తీసుకొచ్చి పెట్టిందని చెప్పి తెచ్చింది. ముఖ్యంగా రైతులు పంటలు ఎండిపోయి కరెంటు సరిగా లేక, సాగునీరు సరిగా లేక పంటలు ఎండిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే దానిపైన దృష్టి పెట్టకుండా గేట్లు తీశాము, ఇతర పార్టీల ఎమ్మెల్యే చేర్చుకునే పనిలోనే పడ్డారు తప్ప ఆ రైతుల సమస్యలు పరిష్కరించే పనిలో లేరని చెప్పి కేసీఆర్ వేదికలపైన బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి వ్యక్తి, బీజేపీలోకి వెళ్ళిన వ్యక్తి ఖచ్చితంగా జంప్ అవుతారని చెప్పి కూడా కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావులు చెప్తున్నారు. కాబట్టి 100 రోజుల పాలనపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతూ ముఖ్యంగా రైతు ఎజెండాని లక్ష్యంగా ఈ ఎన్నికల్లో ముందు తీసుకుపోయే దిశగా చేస్తూ ఉంది. అదేవిధంగా గ్రామాలలో కాదు పట్టణాల్లో కూడా తాగునీరు, కరెంటు సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. ఈ రోజు జరిగే సమావేశంలో ఈ ప్రజా సమస్యలపై, రైతుల సమస్యలపై ఏ విధంగా పర్యటించాలి, ఏ విధమైన అంశాలు ముందు తీసుకుపోవాలి, నియోజకవర్గాల్లో నేతలు ఏ విధంగా పర్యటించాలనే అంశంపై ప్రస్తావిస్తూ ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో 17 మంది పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఏ విధంగా కృషి చేయాలని దానిపైన మొత్తం ఇప్పటికే ఎమ్మెల్యేలు లేని చోట మాజీ ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది సమన్వయకర్తలను కూడా పార్టీ ఇప్పటికే నియమించింది. ఒకవైపు కేటీఆర్, హరీష్ రావులు సభలు, సమావేశాల పేరుతో, నియోజకవర్గ సమీక్ష సమావేశాల పేరుతో సమావేశాలు నిర్వహించి హాజరవుతుండగా మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం బహిరంగ సభలకు ఇప్పటి వరకు హాజరయ్యారు. ఇక బహిరంగ సభలతో పాటు బస్సు
పాదయాత్రలు కూడా చేపట్టాలని చెప్పి రూట్ మ్యాప్ సిద్ధం చేసేందుకే ఈ సమావేశంలో నిర్వహిస్తామని చెప్పి తెలుస్తుంది. అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి బస్ యాత్ర చేపట్టాలా, లేదు ఖమ్మం జిల్లా నుంచి బస్ యాత్ర చేపట్టాలా, ఇటు లేకపోతే జోగులాంబ గద్వాల మహబూబ్నగర్ జిల్లా నుంచి బస్ యాత్ర చేపట్టాలని దానిపైన తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక సభ అయింది. అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చేవేల పార్లమెంట్కు సంబంధించిన నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ అయింది. తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాలో అటు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, ఇటు మెదక్ నియోజకవర్గం, రెండు నియోజకవర్గాలు కలిపి సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. మరికొన్ని సభలు నిర్వహించడంతో పాటు కొన్ని ముఖ్యమైన పార్లమెంటు నియోజకవర్గాలపైన పార్టీ బలంగా ఉన్న చోట, అటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో పార్టీ బలంగా ఉన్న చోట కూడా ప్రత్యేక దృష్టిని సారించాలి, ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని దానిపైన కూడా ఈరోజు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. రాజకీయ పరమైన విమర్శలను తిప్పికొడుతూనే ప్రజా సమస్యలు, ముఖ్యంగా రైతులు పడుతున్న ఇబ్బందులు మాత్రం ఈ ఎన్నికల ప్రధాన ఎజెండాగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ఈరోజు జరిగే సమావేశంలో నేతలకి కేసీఆర్ కీలక దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనబడుతుంది. రైట్ రాములు, చెప్పండి, ఎన్నికల ప్రచారానికి సంబంధించి పార్టీ నేతలకు కేసీఆర్ ఎలాంటి వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తుంది? ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన సమస్యలతో పాటు ముఖ్యంగా ఎన్నికల్లో కేంద్రంలో 10 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏ అంశాల విషయంలో సహకరించింది, ఏ అంశాల విషయంలో సహకరించలేదు. బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో బీజేపీ అధికారం వచ్చినప్పుడు అంశాల వారీగా తెలంగాణ రాష్ట్రానికి అనేక అంశాలపై సహకరిస్తున్న ధీమాతో జీఎస్టీ విషయంలో కానీ, రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కానీ, అదే నోట్ల మార్పిడి విషయంలో కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో అప్పుడు సహకరించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణకి ఏ ఒక్క పైసా ఇవ్వకుండా అటు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కానీ, తర్వాత గిరిజన యూనివర్సిటీ కానీ, మేడారం జాతరకి నిధులు కానీ, ఇతర రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా సహకరించకుండా మొండి చేయి చూపించింది. ఆ మొండి చేయి చూపించకపోగా రాజకీయ కుట్రలకు తెరలేపింది. సిట్టింగ్ ఎంపీలనే కొంతమందిని బీజేపీలోకి లాక్కుంది. అది కాదంటూ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజా సమస్యల పరిష్కారం కోసం దృష్టి సారించకుండా ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోకుండా రాజకీయపరమైన కుట్రలు చేస్తూ ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా కొన్ని పనులు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చేసింది. ఇవన్నీ తిప్పికొట్టాలి. ఖచ్చితంగా బలీయమైన పార్టీగా ఈరోజు రాష్ట్రంలో తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయే దిశగా ఈ ఎన్నికల ద్వారా మనం ప్రతి ఎజెండాను చనువు చేసుకొని, ప్రతి ఎజెండాను కూడా ముందుకు తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.